నీకు ప్రత్యక్షత రాలా. నువ్వు అనుకునేది కాదు, నేను అనుకునేది కాదు, నువ్వు అనుకునేది కాదు. ఇది దేవుడు నీకు బయలుపరచాలి. హల్లెలూయా. అనుకుంటున్నాను మానవుడు, ఓ నువ్వు ఇర్మియావు, నువ్వు యోహానువి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు చంపబడ్డావు, నువ్వు తిరిగి వచ్చావు, ఇలా చెప్తా ఉన్నారు. కానీ ఒక ఆయన అడుగుతున్నాడు, ఆయన నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవు. యేసయ్య అంటున్నాడు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, నా ప్రభువే నీకు బయలుపరిచాడు. ఎంతమంది ఆమేనంటారు? ప్రత్యక్షత అర్థమవుతుందా? ప్రత్యక్షత అనగా బయలుపాటు, ఒక దాగి ఉన్న సంగతిని నీకు బయలుపరచుట. ఆమేన్. అందుకే మనం ఈ రోజుకి సవరించుకుంటున్నాం. సవరించుకోవడం అంటే తెలుసా? సరి చేసుకోవటం. అవునా? నేను ఈ రోజుకి నేను సరి చేసుకుంటున్నాను.